Hi guys, welcome to Click Chat with Venkatesh. Match number 33 is a mega clash between Mumbai Indians and Chennai Super Kings. 10 టైటిల్స్ ఉన్నాయి ఇద్దరి మధ్యలో. కానీ ఇటీవల కాలంలో అంత పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు రెండు టీంలు కూడా. ప్రస్తుతం కూడా వీళ్ళు 7-8 ప్లేస్లో ఎక్కడ ఉన్నారు, బాటమ్ హాఫ్లో ఉన్నారు. 4 మ్యాచ్లు ఓడిపోయారు, 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. సో ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రెస్ కావాలంటే అపోనెంట్ని తొక్కాలి, వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి. సో ఈ మ్యాచ్ గెలవడం రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. అసలు జనరల్గా ముంబై వర్సెస్ సిఎస్కే ఇది ఎప్పుడు కూడా కొంచెం అది ఎమోషనల్గా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కాంటెస్ట్ ఇది. ఎల్ క్లాసికో అనొచ్చు, వాట్ ఎవర్ మీరు ఎన్నెన్ని పేర్లు పెట్టుకోండి, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబడుతుంది. ఈరోజు మ్యాచ్ మీద ప్రత్యేకమైన ఒక ఇదేంటంటే అందరి దృష్టి ఎందుకు ఉందంటే ధోని ఆడే అవకాశం. ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు రెగ్యులర్గా టీంతో పాటు, బ్యాక్ టు ఆల్మోస్ట్ ఫుల్ ఫిట్నెస్. అంటే మనకి క్లారిఫికేషన్ ఖచ్చితమైన కన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడు. అశ్విన్, ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ రవిచంద్రన్ అశ్విన్ ఏం చెప్తున్నాడంటే ధోని ఆడతాడు ఈ మ్యాచ్ గ్యారంటీ అని చెప్పి. అదిగా అశ్విన్ ఇంకో మాట కూడా చెప్పాడు, ఐ సా హిమ్ ప్రాక్టీస్ వికెట్ కీపింగ్ ఇన్ ద నెట్స్. మామూలుగా ధోని తన పీక్లో ఉన్నప్పుడు కూడా, అంటే రెగ్యులర్గా ఇండియాకి ఆడుతున్నప్పుడు కూడా కీపింగ్ డ్రిల్స్ ఎప్పుడు చేసేవాడు కాదు. మిగతా కీపర్స్ అందరూ కూడా కీపింగ్ డ్రిల్స్ చేస్తారు, క్యాచ్లు తీసుకుంటారు, స్టంపింగ్లు చేస్తారు, అన్ని రకాల కీపింగ్ డ్రిల్స్ చేస్తారు. కానీ ధోని నెవర్ డిడ్ ఇట్. అతనికి న్యాచురల్గా కీపింగ్ న్యాచురల్గా వచ్చిన విషయం. సో వెళ్ళి మ్యాచ్లో అద్భుతమైన కీపింగ్ చేస్తాడు డైరెక్ట్గా. అదే కానీ కీపింగ్ నెట్స్లో వాటిలో ప్రాక్టీస్ చేయడు, కానీ కీపింగ్ డ్రిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, చూశాను. సో అది అంటే ఇటీవల కాలంలో టచ్లో లేడు కాబట్టి కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేసి సిద్ధమవుతున్నాడు. సో లైక్లీ టు ప్లే కీలకమైన కంటెస్ట్లో అతని ప్రజెన్స్ ఇన్ ద మిడిల్ చాలా అవసరం ఉంటుందని చెప్పి టీం కూడా భావిస్తుంది. సో అతను ఆడే అవకాశం, అలాగే రోహిత్ శర్మ కూడా ఆడుతాడని చెప్పి అంటున్నారు. అది కూడా మనకి కన్ఫర్మేషన్ లేదు. రోహిత్ శర్మ కూడా అది హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అంత తొందరగా హీల్ అవుతుందో లేదో మనకు తెలీదు, కానీ రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ చేస్తున్న టీంతో పాటు ఆడతాడన్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళిద్దరూ, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకే సైడ్లో ఆడడం కానీ లేకపోతే అపోనెంట్స్కి ఆడడం కానీ 2006లో స్టార్ట్ అయిందంట వీళ్ళిద్దరూ ఒక మ్యాచ్లో కలిసి ఆడడం, లేకపోతే ఆపోజిట్ టీమ్స్లో ఆడడం. 650 కంటెస్ట్లు ఆడారు ఇద్దరికి. ఎంత సీనియర్స్ మీరు అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరు కలిసి ఆడిన మ్యాచ్లే, అంటే ఒకే టీంలో ఆడినా ఎదురుగా ఆడినా 650 ఉన్నాయి. సో దట్ వాజ్ ఇన్క్రెడిబుల్ నెంబర్ కదా. అంటే ఎంత ఎప్పటికి 2006 అంటే 20 years డౌన్ ద లైన్. 20 ఏళ్ళ నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు, పోటీ పడుతున్నారు. సో ఇద్దరు ఐకానిక్ ఫిగర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇద్దరు ఆడతారు కాబట్టి. అలాగే ముంబై వర్సెస్ సిఎస్కే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఇన్ ఐపీఎల్. సో అందులో ఇద్దరికి చాలా ముఖ్యం పాయింట్స్ టేబుల్లో కాస్త ముందుకు జరగడానికి. ఒకటే తేడా ఏంటంటే ఇద్దరు 2 wins 4 డిఫీట్స్ ఉన్నాయి, కానీ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్లో ముంబై గుజరాత్ పైన ఒక మంచి విజయం సాధించింది, థ్యాంక్స్ టు తిలక్ వర్మ ఆడిన ఒక ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్స్, ఇప్పటికీ కూడా నమ్మశక్యంగా ఇన్నింగ్స్, అద్భుతమైన ఇన్నింగ్స్, చాలా రోజులు మనకి గుర్తుండిపోయే ఇన్నింగ్స్. అంటే ఐపీఎల్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఎప్పటికీ మనకు గుర్తుండిపోయే వాటిలో ఇది ఒకటి. ఆఖరి 6 ఓవర్లో అతను వీరంగం చేశాడు, 6 ఓవర్ల వీరంగం, అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. అలాగే బుమ్రా బ్యాక్ టు ఫామ్, అశ్విని కుమార్ ఫామ్లోకి రావడం, అశ్విని కుమార్ ఆడగానే మ్యాచ్లోకి రాగానే అతను 4 వికెట్లు తీయడం. సో ముంబై మెల్లమెల్లగా పుంజుకుంటుందని అనిపిస్తుంది. సిఎస్కే కూడా హెస్ బిన్ డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళకి జనరల్గా సెట్ అయినట్టుగా అనిపించింది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆయుష్ మాత్రే టోటల్గా రూల్ అవుట్ అయిపోవడం. అతను టాప్ స్కోరర్, వాళ్ళకి 200 పైగా రన్స్ చేసి 200 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 177 స్ట్రైక్ రేట్తో అతను ఆడిన ప్లేయర్. చాలా పెద్ద బ్లో అది, ఎందుకంటే యంగ్స్టర్, అద్భుతమైన పర్ఫార్మెన్స్. అతన్ని అనవసరంగా అతన్ని కంటిన్యూ చేశారా, అది ఇంజరీ అయిన తర్వాత కూడా ఆడించారా, ఫిజియోస్ ఏం చేస్తున్నారు, స్ట్రెంత్ అండ్ కండిషన్ కోచెస్ ఏం చేస్తున్నారు అని చెప్పి కొంత క్రిటిసిజం వచ్చింది. ఎందుకంటే అలాంటి ఇంజరీ, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉన్నప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేస్తే, ఆడుతూ పోతే మళ్ళీ దాన్ని ఇంకా అది అగ్రవేట్ అవుతుంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3కి వెళ్ళిపోతుంది అని చెప్పి కూడా అంటున్నారు కదా. అలాంటిది ఏమైనా జరిగిందా? ఆయుష్ మాత్రే యంగ్స్టర్, అతను అంటాడు నేను కంటిన్యూ అవుతాను పర్లేదని చెప్పి. 19-20 ఏళ్ళ కుర్రాడు, కానీ కోచెస్ చెప్పాలి, నో ది ఇంజరీ సీరియస్గా ఉంది,
వెనక్కి వచ్చారు. క్రాంప్స్ కాదు, ఎందుకంటే అతను ఇంపాక్ట్ సబ్గా ఆడాడు. 5-6 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటాడు అంతే. అలాంటి టైంలో లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో అతనికి సడన్గా కాలు పట్టాడు. క్రాంప్స్ కాదు, అది హ్యామ్స్ట్రింగ్ టేర్. అది మరి వెంటనే అతను వెనక్కి పిలిచేస్తుంటే అది ఎంత తీవ్రం అయిండేది కాదు. ఎనీవే ఈజ్ రూల్డ్ అవుట్ 6 weeks to 8 weeks. చాలా చాలా లాంగ్ లే ఆఫ్ ఉంటుంది అతనికి, అన్ఫార్చునేట్. బట్ సంజు శాంసన్ ఫామ్లోకి రావడం, ఆల్సో ముంబై ఆ పేసీ వికెట్ అతన్ని లైక్ చేస్తాడు. బాల్ కమ్స్ నైస్లీ అంటు ద బ్యాట్. సో బట్ రుతురాజ్ ఫామ్ వాళ్ళకి కంటిన్యూస్ టు బి ఏ ప్రాబ్లం. బట్ మెల్లగా జేమీ వార్టన్ కానీ, తర్వాత శివం దుబే అందరూ బాగానే పర్ఫార్మ్. డెవాల్ బ్రెవిస్ ఇస్ దేర్. సో చెన్నై మెల్లమెల్లగా పుంజుకుంటూ అన్షుల్ కంబోజ్ పర్పుల్ క్యాప్ మొన్నదాకా అతని దగ్గర ఉంది, ఇప్పుడు ప్రిన్స్ యాదవ్కి వచ్చినట్టుగా ఉంది. బట్ అతను కూడా వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్. సో చెన్నై మెల్లమెల్లగా పుంజుకుంటుంది. వాళ్ళకి స్పెన్సర్ జాన్సన్ కూడా టీంలో యాడ్ అయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ని ముంబై లాంటి ఒక పేసీ బౌన్సీ ట్రాక్ రెడ్ సాయిల్ పేస్ మీద స్ట్రైట్ అవే ఆడిస్తారేమో అని అనుకుంటున్నాను. సో అతను ఆడే అవకాశం ఉంది. సో హీ మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అఖిల్ హుస్సేన్ ప్లేస్లోనో, లేకపోతే మాథ్యూ షాట్ ప్లేస్లోనో వచ్చే అవకాశం ఉంది. మరి ధోని వస్తే ఎవరి ప్లేస్లో ఆడతాడు? ధోని కూడా మాథ్యూ షాట్ ప్లేస్లో ఆడతాడు అనుకుంటున్నాను నేను. అండ్ ఆయుష్ మాత్ర ప్లేస్లో ఉర్విల్ పటేల్ని ఆడించుకుంటారని చెప్పి మనకి టాక్ వినిపిస్తుంది. ఉర్విల్ పటేల్ ఆడిన కొద్ది మ్యాచ్ లాస్ట్ సీజన్లో ఈ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో మార్పులు తప్పవు చెన్నైలో. ధోని అండ్ ఉర్విల్ పటేల్ వచ్చే అవకాశం ఉంది. స్పెన్సర్ జాన్సన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ టీంలో. ముంబై టీంలో కూడా రోహిత్ వస్తే డనిష్ మలోవర్ అతనికి హ్యాస్ టు మేక్ వే ఫర్ హిమ్ అని అనుకోవాలి మనం. అండ్ విల్ జాక్స్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉన్నాడు. విల్ జాక్స్ వచ్చాడు టీంతో, పర్సనల్ రీజన్స్తో ఇన్ని రోజులు పక్కన వెళ్ళి వచ్చిన విల్ జాక్స్ని కూడా స్ట్రైట్ అవే ఆడిస్తారు. సో విల్ జాక్స్ అలా గజన్ఫార్ ప్లేస్లో రావచ్చు. ఎందుకంటే అతను బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. బౌలింగ్ ఆప్షన్ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. ప్లస్ ఈజ్ అ వెరీ గుడ్ బిగ్ హిట్టర్. ముంబైకి ఉన్న బ్యాటింగ్ ప్రాబ్లం తీర్చడానికి ఒక బ్యాటింగ్ కూడా లెందెన్ అవుతుంది. గజన్ఫార్ లాంటి ఒక బౌలర్ ప్లేస్లో ఈ ఆల్రౌండర్ వస్తే వాళ్ళకి బ్యాటింగ్ కూడా స్ట్రెంత్ అనే అవకాశం. ఎవరు ఎక్కడ ఆడతారనేది పెద్ద సమస్య ముంబై టీంలో. ఎందుకంటే తిలక్ వర్మ లాస్ట్ టైం నెంబర్ 5లో ఆడాడు, అంతకుముందు నెంబర్ 7లో ఆడాడు. నెంబర్ 5లో ఆ అద్భుతమైన సెంచరీ చేశాడు. మరి అతన్ని మళ్ళీ ముందు పంపిస్తారా, లేకపోతే అలా అక్కడే కంటిన్యూ చేస్తారా? సూర్యకుమార్ ఫామ్ ఈజ్ అ బిగ్ వరీ ఫర్ దెమ్. సూర్యకుమార్ని నెంబర్ 3లో కంటిన్యూ చేస్తారా? అలాగే రూదర్ఫోర్డ్ ఫామ్లో ఉన్నాడు, కానీ అతను ఎక్కువ బ్యాటింగ్ రావట్లేదు. అతన్ని ఎక్కడ ఆడిస్తారు? విల్ జాక్స్ని ఎక్కడ? విల్ జాక్స్ వరల్డ్ కప్లో మనం చూసాం, అతను బ్యాక్ ఎండ్లో ఫినిషర్గానే బాగా ఆడుతున్నాడు. అతను ఫినిషర్గానే ఉంటాడు. మరి రూదర్ఫోర్డ్ని ఏమైనా నెంబర్ 4లో ఆడిస్తారా అనేది చూడాలి. అలాగే తిలక్ వర్మని 5లోనే కంటిన్యూ చేస్తారా? నువ్వు బ్యాక్ ఎండ్లోనే బాగా ఆడుతున్నావు. మొన్న ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేవు. గుడ్ బాల్స్ కూడా 4లు 6లు కొట్టగలిగే ఎబిలిటీ ఉంది అతనికి. కానీ అతను ఆ టెంపర్మెంట్ కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఆడతాడు. కానీ అతను కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే గో అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటే ఆ రకంగా ఆడగలరు. అతను కాస్త మోటివేట్ చేస్తే అక్కడ ఆన్ ద స్పాట్ ఒక మోటివేషనల్ గురువులాగా హార్దిక్ పాండ్యా ప్రతి ఓవర్లోనూ ప్రతి షాట్ కొట్టిన తర్వాత అతను మోటివేట్ చేయడం. సో కొంతమందికి ఇప్పుడు కొన్ని కోక్స్లెస్ స్పేస్ కొన్ని రోయింగ్ ఈవెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకరు ముందు కూర్చుని అన్నింటినీ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓనం రేస్లో కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. అది అలాగా ఒకరు ఎంకరేజ్ చేసి నీలో ఇంత అంటే హనుమంతుడికి తన బలం తనకు తెలియదు అన్నట్టుగా అతను తన బలం తనకు తెలియదేమో. సో నీకు ఆ ఎబిలిటీ ఉంది, నువ్వు చేయగలవు అని చెప్తే చేస్తాడేమో తిలక్ వర్మ. బట్ దట్ వాస్ అన్ ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్స్. ఆ తర్వాత అది కంటిన్యూ చేస్తాడని చెప్పి మన తెలుగు కుర్రాడు హ్యావ్ టు హోప్ ఫర్ దట్. సో ముంబై ఇండియన్స్ కానీ చెన్నై కానీ మార్పులు చేసుకుని మరింత స్ట్రెంథన్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. పిచ్ నెంబర్ 7 ఇటీవల కాలంలో అది హై స్కోరింగ్ కాదు. ముంబైలో జనరల్లీ హై స్కోరింగ్, మన ఈ ఐపీఎల్లో కూడా చూసిందంటే హై స్కోరింగ్గా ఉండడం చూసాం. కానీ ఈ పర్టికులర్ పిచ్ మాత్రం అంత హై స్కోరింగ్ కాదని చెప్తున్నారు. 179 లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో అక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అన్నారు. కానీ ముంబైలో జనరల్లీ హై స్కోరింగ్గా ఉంటుంది. ఇనీషియల్గా బౌలర్స్కి హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. ముంబైలో ఆ బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది, ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. పేస్ బౌలర్స్ విల్ ఎంజాయ్. ఫస్ట్ బౌలింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్
ఫ్రెష్నెస్ ఆఫ్ ది పిచ్ పైన బాల్ విల్ మూవ్ ఎ లాట్. సో అది చేజింగ్ గ్రౌండ్ బేసికలీ ముంబై ఎవరు టాస్ గెలిచినా ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. మరి ఈ మ్యాచ్లో ఎవరికి విజయ అవకాశాలు? ముంబై ఇస్ లుకింగ్ గుడ్ నా. ముంబై బుమ్రా ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడు, న్యూ బాల్తో బౌలింగ్ వేస్తున్నాడు. బుమ్రా బౌలింగ్ మానేస్తాడు. ఎప్పుడైతే వికెట్ వచ్చిందో ఇట్ విల్ బి అ డిఫరెంట్ బౌలర్ కదా. సో వాళ్ళు ఏంటంటే ఆ ట్రెంట్ బోల్ట్లు, ఈ ఫారిన్ ప్లేయర్స్ మోజులు వదిలేసి అశ్విని కుమార్ని నమ్ముకున్నారు. కొత్త క్రిష్ భగత్ కూడా మంచి బౌలింగ్ చేశాడు, 2 ఓవర్లు వేసినట్లు. ఇది వాజ్ ఇంప్రెసివ్. సో వాళ్ళకి సెట్ అయింది టీం. తిలక్ వర్మ ఇస్ ఇన్ ఫామ్. డికాక్ లాస్ట్ మ్యాచ్ పేలినప్పటికీ అంతకుముందు మ్యాచ్ సెంచరీ చేశాడు కదా. సో ఐ థింక్ రోహిత్ శర్మ వస్తే మరింత స్ట్రెంగ్ అవుతుంది. సో ఐ థింక్ ముంబై హ్యాస్ అ బెటర్ ఛాన్స్ అనిపిస్తుంది. బట్ చెన్నై ఇస్ ద రిసర్జెంట్ సైడ్ అండ్ సంజు శాంసన్ మళ్ళీ తలుచుకుంటే హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ కదా. మ్యాచ్ గెలిపించగల, సో ఒంటి చేత్తో గెలిపించుకోగల ప్లేయర్ అతను. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. బట్ స్లైట్ అడ్వాంటేజ్ నేను ముంబైకి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి హోమ్ రికార్డ్ బాగుంది. ఓవరాల్గా కూడా మీరు చూసుకుంటే 21 మ్యాచెస్ ముంబై గెలిచారు, 18 చెన్నై గెలిచారు. ఇక్కడ వాంకడే స్టేడియంలో ముంబై 8 గెలిస్తే చెన్నై 5 గెలిచింది. బట్ లాస్ట్ 5 కాంటెస్ట్లో 4 చెన్నై గెలిచింది. సో రీసెంట్ ఫామ్లో చెన్నై ముంబై పైన వాళ్ళది పై చేయగా ఉంది. సో ఎలా చూసినా ఇంట్రెస్టింగ్. 51% ఇన్ ఫేవర్ ఆఫ్ ముంబై.